ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అంశాలు తప్పకుండా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఏ రోజైనా దీనికి సంబంధించిన సమస్య నా దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా సమస్య తప్పకుండా పరిష్కరించాలన్న దృక్పథంతో ఆలోచనగా నేను పనిచేశాను. ఇక పై కూడా అదే కాలంలో నేను తప్పకుండా పనిచేస్తామని చెప్పినట్లయితే మెరుగుగా కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ పంపిస్తాను. అన్నదేవతల కొన్ని అంశాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఎండోమెంట్స్ పద్ధతులు ఉన్నాయో అవి గతంలో మన దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి అది స్థానిక ఆంధ్రప్రదేశ్ సంఘాలు, నడిపే స్థానిక ఆంధ్రప్రదేశ్ సంఘాల ఆధ్వర్యంలోని అవి నడపాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. కానీ ఆ జీవో ఆయన చనిపోయిన తర్వాత సరిగ్గా అమలు ఏదైతే చెప్పారో తప్పకుండా దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్ దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి 40 రోజుల్లో తీసుకొని చేసి అమలు తీసుకొచ్చే దిశగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అన్నలు ఏవైతే ఇతర 2 అంశాలకు కూడా అవి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి అన్ని సానుకూలంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు చాలా సోబర్ కమ్యూనిటీ, ఎవరికి మోసం చేసే కమ్యూనిటీ కాదు, నిజాయితీగా ఉద్యోగమైన వ్యాపారమైన ఎంతో నిజాయితీగా చేసే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని రాజకీయంగా కూడా పైకి తీసుకొచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఉత్తరాంధ్రలో గొల్లగంట్ల వీరభద్ర స్వామి గారు అయితేనేమి, అదేవిధంగా మరి కోస్టరాంధ్రలో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ పద్ధతిలో తీసుకుంటే మన అన్నరామకృష్ణ గారు కావచ్చు. సో అన్ని రకాలుగా శాసనసభలో మన వాయిస్ వినిపించే విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఏ పార్టీలో ఏ విధంగా శాసనసభ్యుల సంఖ్యను మీరు ఒకసారి గుర్తించమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఉంది. ఈ పార్టీలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఏ పార్టీలో ఉండదని నమ్మకంతో, విశ్వాసంతో ఇవాళ ఒక ప్రభుత్వమే మనం చూద్దాం. ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఇద్దరికి మనం టీటీడీ బోర్డు మెంబర్లుగా మనం అవకాశం ఇచ్చాం. 3వసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా ఆలోచన చేశారు. పొరపడ్డది చివరి నిమిషంలో ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు తప్పకుండా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న బలమైన ఆలోచన తప్ప ఉంది. ఆలోచన ఉంది కాబట్టి 2 పర్యాయాలు ఇచ్చారు. మళ్ళీ తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం నుంచి మళ్ళీ తప్పకుండా టీటీడీ బోర్డులో ఆదేశాలకు ప్రభుత్వం నుంచి తప్పకుండా మెంబర్షిప్ ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంతేకాకుండా మీరు ఒకసారి మన గండి జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ గండి ఆంజనేయ స్వామి టెంపుల్. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవాళ మనం 15 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తాం. ఆ టెంపుల్ కి సంబంధించి ఒక నెల కూడా చేయగలిగా వేపలకు సంబంధించిన ఆదివాసీ సీనియర్ నాయకులు రాఘవయ్య ఉన్నారు. నిజంగా ఆయన హయాంలో టెంపుల్ మంచి పేరు తీసుకొచ్చారు. దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు హయాంలోనే మొదలైనవి. సుమారుగా కాంపిటీషన్ వచ్చాయి. ఎంతో నిజాయితీగా ఎంతో బాగా పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తెచ్చారు. ఆదివాసీలకు కూడా ఆయన మంచి పేరు తీసుకొని వచ్చారు. నిజంగా గర్వంగా ఉంది. ఒక అవకాశం ఇస్తే ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా తప్పకుండా మీకు సంబంధించి రాజకీయంగా కూడా గుర్తింపు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో కూడా ఈ టైంలో ఎలా జరిగిందో వచ్చే టైంలో కూడా తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా ఎందుకంటే ఎక్కువ ఎలా చెప్పబడుతుందంటే జగన్ మహిళ బలంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలకు తప్పకుండా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న బలమైన ఆలోచన తప్ప ఉంది కాబట్టి నేను ఇంత గట్టిగా స్పష్టంగా నేను చెప్పగలుగుతాను.
మరి అన్న లేవనెత్తిన పురుషోత్తం రామమోహన్ లేవనెత్తిన అంశాలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే ఆ అమలులోకి వచ్చే విషయంలో తప్పకుండా నేను ఎమ్మెల్యే గారి కీలకమైన పాత్ర పోషిస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మీ ఆశీస్సులు గతంలో మాపై మీ ఆశీస్సులు మీ ఆదరణ మాపై ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు మీ ఆదరణ మాపై ఉంచమని మమ్మల్ని ఆశీర్వదించమని మీకు సంబంధించిన సమస్యల విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మాకు తెలియక పొరపాట్లు జరిగితే మమ్మల్ని మన్నించండి. అదేవిధంగా అది ఏ సమస్య నా నోటీస్కి వచ్చినా కూడా ప్రసాదన నోటీస్కి వచ్చినా కూడా మేము తక్షణమే స్పందించాం. అదేవిధంగా ఇకపై మరింత మెరుగ్గా స్పందిస్తామని చెప్పి కూడా మీకు బలమైన హామీ ఇస్తూ మీ ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ ముగిస్తాము.